హలో అండి అందరికీ. ఇక్కడ చూడండి, మాది సండే స్పెషల్ ఫిష్ కర్రీ అనమాట. మా హస్బెండ్ని చిన్న చేపలు తీసుకురమ్మంటే ఇవేవో తీసుకొని వచ్చారు. తెచ్చిన తర్వాత తప్పదు కదా, వండాలి కదా. చిన్న చేపలు అంటే సైజులో చిన్నగా ఉన్నాయి, పెద్దవే సైజులో చిన్నగా ఉన్నాయి చూసి తీసుకొచ్చారనమాట. చిన్న చేపలు అంటే అర్థం కాలేదు, చిన్న చిన్నగా ఉంటాయి కదా, అవి తెమ్మంటే ఇవి తీసుకొచ్చారు. సో ఇంకేవైతే మంచిగా సాల్ట్తో రుద్దేసి, సాల్ట్ వాటర్ నిమ్మకాయ వేసి 3-4 సార్లు కడుక్కున్నాను, మంచి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇంక ఇది ఎలా చేయాలనేది మా అమ్మగారు చేస్తారు ఈరోజు ఫిష్ కర్రీ. తను చేస్తే చాలా బాగుంటుంది. సో అదే చూసేద్దాం రండి. సో చేపలన్నీ కూడా వండే దాకలో తీసుకుంటున్నారనమాట. చేపల కూర ఎక్కువ ఇదైతే దాకలో చేస్తాం మేము. దాక అంటే గిన్నె అని, ఈ గిన్నెలోనే చేస్తాము. అన్నీ కూడా కడిగి పెట్టుకున్నవన్నీ కూడా ఈ గిన్నెలోకి తీసుకుంటున్నారు. సో మెయిన్ ఇంగ్రీడియంట్ మాకు ఫిష్ కర్రీ టేస్టీగా ఉండడానికి మామిడికాయ కారం. మామిడికాయ కారం, ఊరగాయ కారం అంటారు కదా, అది వేస్తారు మా అమ్మగారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది వేస్తేననుకో. వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంట్లో అలా అలవాటట మా అమ్మగారికి. సో తను కూడా ఇప్పటికీ ఇలా ఫాలో అవుతూ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, అందులో ఏం డౌట్ లేదు. సాల్ట్, కారం కారం కొంచెం ఎక్కువే ఉండాలి, ఘాటు. సో ఆల్రెడీ మామిడికాయ కారం వేసాం కాబట్టి ఈ కారం తక్కువ వేసింది. పసుపు, అల్లం పేస్ట్ ఏదన్నా తేలేదు, ఎలా తీసుకురా నేను షూట్ చేస్తున్నాను. ఆయిల్, కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. కొంచెం ఏమైనా నాన్ వెజ్ కర్రీస్ వండుకునేటప్పుడు ఆయిల్ కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి, కారం క్వాంటిటీ కూడా ఎక్కువ వేసుకోవాలి. లేదంటే మనకి స్మెల్ వస్తుంది కదా, నీచు వాసన వస్తుంది అంటారు. ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నిన్న పట్టారు ఇంట్లోనే, ఫ్రెష్గా ఎప్పుడు పట్టుకుంటాం, ఇంట్లోనే పట్టుకుంటాం మేము. ఇలా పట్టేసుకొని ఉప్పు పసుపు కలిపేసుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటాం అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసింది. నెక్స్ట్ యాక్చువల్గా అందరూ ఉల్లిగడ్డ వేసుకుంటారు, కానీ నేను పట్టు వేసుకుంటాను. ఏ చికెన్లోకైనా, మటన్లోకైనా, ఫిష్ కర్రీకైనా సరే ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకొని వేసుకుంటాను. ఇంతకుముందు చికెన్ ఉల్లిగడ్డ వేసుకునేదండి, కానీ ఎందుకు ఈ మధ్య ఉల్లిగడ్డ ఉడకట్లేదు అనిపిస్తుంది నాకైతే. ఉల్లిగడ్డ ముక్కలే కనిపిస్తున్నాయి కూర వండితే కనుక. ఫిష్ ఉడికిపోతుంది, ఉల్లిగడ్డ ముక్కలు ఉడకట్లేదు నాకు అనిపిస్తుంది అలాగే ఎందుకు. అందుకని ఇంకా ఉల్లిగడ్డ పేస్ట్ కూడా పట్టుకుంటే బాగానే ఉంటుంది టేస్ట్ కూడా. సో అందుకని ఇంకా అది ఉల్లిగడ్డ పేస్టే పట్టుకుంటున్నాం అన్నమాట. ఆయిల్ సరిపోలేదు, మళ్ళీ యాడ్ చేశారు. ఉల్లిగడ్డ పేస్ట్ అన్నీ యాడ్ చేసేసి, పులుసు కూర కదా అందుకని అన్నీ యాడ్ చేసేసి పెట్టేసుకుంటే అది నిదానంగా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. చూడండి, ఫిష్ బాగు చేస్తుంటే మొత్తం అంతా కోసుకుపోయింది వేలంతా కోసుకుపోయింది ఫిష్ బాగు చేస్తుంటే. ఇక్కడ కూడా కొంచెం ఘాట్లు పడ్డాయి, అవి కనిపించట్లేదు కానీ. ఉల్లిగడ్డ పేస్ట్ కలిపేశారు. నెక్స్ట్ ఏం యాడ్ చేస్తుందంటే అమ్మ, మెంతి పౌడర్. ఫిష్ కర్రీలో కంపల్సరీగా మెంతి పౌడర్ ఉండాల్సిందే, లేదంటే అసలు బాగోదన్నమాట. స్మెల్ బాగోదు, టేస్ట్ కూడా బాగోదు. కంపల్సరీగా మెంతి పౌడర్ వేయాల్సిందే.
పాపం మా అమ్మగారికి కూడా ముళ్ళు గుచ్చుకుందండి. తిప్పాలంటే ఫిష్ అయితే ఇంతవరకు అసలు నేను ఎప్పుడు వండలేదు, తినలేదు కూడా. ఏం ఫిష్ మా చిన్నప్పుడు కూడా ఎప్పుడైనా తిన్నామో లేదో తెలియదు, ఏం ఫిష్ కూడా తెలియదు. చిన్న చేపలు తీసుకురమ్మంటే ఇలా పట్టుకొని వచ్చిందనమాట మా ఆయన. ఇప్పుడు ఫస్ట్ టైం తింటున్నాం ఈ టైపు, ఎలా ఉంటుందో చూడాలి. గుచ్చుకుందా గుచ్చుకుందా, ముళ్ళు గుచ్చుకుందంట. ఆయిల్ అంతా అన్ని మసాలాలన్నీ కలిపేసుకున్నాం కదా, సో అదంతా కొంచెం ఒక 3 minutes పాటు హీట్ చేసుకుంటాము. అప్పుడు చింతపులుసు యాడ్ చేసుకుంటాము అన్నమాట. చింతపండు నానబెట్టుకున్నాము పులుసుకి. సైడు రైస్ పెట్టారు నా కోసము. సండే కదండి, ఆఫీస్ నాకే ఉంటుంది, అందరికీ హాలిడేనే. నా ఒక్కదానికి ఆఫీస్ ఉందని నా ఒక్కదానికి ప్రస్తుతం రైస్ వండుతుందన్నమాట అమ్మ. సో మా వాళ్ళందరూ ఇంకా ఆఫ్టర్నూన్ వేడివేడిగా వండుకొని తింటారు. సో ఇక్కడ చేపలు అన్నీ కలిపి పెట్టాం కదా, ఒక 3 to 5 minutes అట్లా హీట్ చేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుంది. అండ్ అవన్నీ మసాలాలన్నీ కలిపి పెట్టాం కదా, ఆయిల్ అంతా వేసి కొంచెం ఆయిల్లో మగ్గుతాయి అన్నట్లుగా ఫస్ట్ అలా పెట్టామంట. అలా పెడితే టేస్ట్ మంచిగా వస్తుంది. అలా ఒక 5 minutes మగ్గించుకున్నాక అప్పుడు చింతపులుసు అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. సో చేపల కూరలో ఎప్పుడు కూడా మనం గంట పెట్టి తిప్పాం కదండి ఎవరైనా సరే, ఎందుకంటే ముక్కంతా చెదురు మొదరు అయిపోతుంది. సో ఇక్కడైతే చింతపులుసు యాడ్ చేస్తుందమ్మా. ఇవి ఆల్రెడీ ఏంటో ఒకటే ముళ్ళు ఉంటుందంట ఫిష్లో. నేను తోముతుంటేనే అవన్నీ బయటికి వచ్చేసినాయి అనమాట, ముళ్ళులన్నీ కూడా. సో ఇంకా చింతపులుసు అయితే యాడ్ చేసాము. తిప్పుతుంది, తిప్పేసి ఇంకా ఉడికించుకోవడమేనండి, ఏం లేదు. ఇంకా అన్నీ యాడ్ చేసాం కదా, ఇంకా లాస్ట్లో ఏమన్నా ఉప్పు కారం అయితే కంపల్సరీ సరిపోతుంది, ఎందుకంటే మామిడికాయ కారం వేసాము, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాం కాబట్టి కంపల్సరీగా సరిపోతుంది. అదిగోండి మరుగు వస్తుంది చూడండి లోపల, ప్లేట్ లోపల. సో ఉడుకుతోంది ఇక్కడ, మంచి వాసన వస్తుంది, ఘాట్ వస్తుంది. సైడ్ అయితే ఇవాళ సండే కదా, నా ఒక్కదానికి ఆఫీస్ ఉంది, నా వరకు అయితే రైస్ కర్రీ అయితే అయిపోవచ్చింది. పొడి మసాలా వేసేస్తే అయిపోయినట్టు. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, అయిపోయింది ఇంకా. ధనియాల పౌడర్ అన్నది, ధనియాలు, దాల్చిన చెక్క, యాలక్కాయ, లవంగాలు ఇవన్నీ వేయించుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి, వేయించుకొని పట్టుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా అట. స్టవ్ అంతా అయింది చూడండి అసలు. స్టవ్ అంతా అయింది చూడండి అసలు, ఉడుకుతుంటే చింది పడి మొత్తం దుచ్చేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. యమ్మీ టేస్ట్ ఉంటుంది మా ఫిష్ కర్రీ అయితే. సండే రోజు మీ స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇంకా ఫిష్ కర్రీలో ఏమైనా మాకు తెలియని ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఇంకా యాడ్ అవ్వలేదేమో కూడా కామెంట్ చేయండి. సో కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.